బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో నో కింగ్స్ నిరసనలు మిన్నంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నో కింగ్స్ పేరుతో భారీ నిరసనలు చేపట్టారు. పెరుగుతున్న జీవన వ్యయం, ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం, కఠినమైన వలస విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు రిపబ్లికన్ మరియు డెమోక్రాటిక్ రాష్ట్రాలని తేడా లేకుండా అన్ని ప్రధాన నగరాల్లో ఈ నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. న్యూయార్క్ లో ఇరాన్తో యుద్ధానికి వ్యతిరేకంగా వలసదారులపై వేధింపులకు నిరసనగా భారీ మార్చ్ జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో యుక్రెయిన్ ట్రాన్స్జెండర్ల హక్కులకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు. మిన్నెసోటాలోని సెయింట్ పాల్ లో జరిగిన ర్యాలీలో లెజెండరీ రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ పాల్గొని ప్రసంగించారు. మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ మాట్లాడుతూ వైట్ హౌస్ లో ఉన్న డిక్టేటర్ పంపిన శిక్షణ లేని దూకుడు మూకలను ప్రజలే ఎదిరించారని ప్రశంసించారు. ఫెడరల్ ఏజెంట్ల దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థపైన ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన 2 భారీ నిరసనల తర్వాత ఇది 3వ అతిపెద్ద నిరసన. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మిగతా చోట్ల నిరసనలు ప్రశాంతంగా సాగాయి. Live right now over, I believe, Philadelphia from KYW, showing some aerials there. Thousands of people gathering, at least 40 No Kings protests slated to take part there in Philadelphia, including a major one, no doubt, that you're seeing downtown. No, do you compare your grocery bill from last month to this month? But if you're seeing those gas prices every single time you drive by the pump, it's really hard to ignore that. And I think Charlie spoke very frankly, has to say about the affordability angle, because I do think we're seeing more and more of that. And you are looking live right now. అమెరికాలో నో కింగ్స్ నిరసనలు మిన్నంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నో కింగ్స్ పేరుతో భారీ నిరసనలు చేపట్టారు. పెరుగుతున్న జీవన వ్యయం, ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం, కఠినమైన వలస విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి.